సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఎస్ఆర్ఎస్పి కాలువ నీరు అందక ఎండిన పంట పొలాలను పరిశీలించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. పెట్టి ఎన్ని నెలలు అవుతుంది? 70 రోజులు ఇంకో నెల అయితే అయిపోయేది. ఎప్పుడైనా మీరు ట్రాక్ పెట్టి కోపించేది ఇప్పుడు అసలు పొలాలు పోయటానికి కూడా దిగనే ఎప్పుడైనా ట్రాకులే కోసినాయి అన్నమాట. అంత దిగబడుతుంది. మళ్ళా 3 సంవత్సరాల దాకా ఏ నమ్మకం లేదండి. ఇది ఉన్న వాస్తవం. బండ్లు కోసేవి గొర్రెలు కోస్తున్నాయి. గొర్రెలు కోస్తున్నాయి ఇప్పుడు. మళ్ళా ప్రభుత్వం సిండికేట్ అయ్యి 22-21 కొంత కూడా కాలేదండి. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3200 అమ్మింది. ఏ పంట అయినా కూడా డిసెంబర్ వరకు కూడా 3200 అమ్మింది ఓట్లు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా పోయిన వానకాలం డిసెంబర్ యాసం కానీ వానకాలం కానీ ప్రభుత్వ హామీని నమ్మి 6 తళ్లకి నీళ్లు ఇస్తామని చెప్పేసి స్పష్టమైన హామీని ఇస్తే రైతులు ఆ మాటని నమ్మి ఇవాళ వ్యవసాయానికి పెట్టుబడి పెట్టి వరి ధాన్యానికి ఈరోజు పంటలు వేస్తే నాట్లు వేసిన ఆ కూళ్ల మందం కూడా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. ఆఖరికి తడవక భూములు పైర్లు ఎండిపోతూ ఉంటే చూసి భరించలేని రైతాంగం గొర్రెలకో బర్రెలకో అమ్ముకునే దుస్థితి ఈరోజు తెలంగాణలో వచ్చింది. ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు పాలకులు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో అంతకుముందు మామూలుగా కేవలం ఒక పంటకి వర్షాకాలపు ఆధారిత పంటలు వేసుకునే పత్తి, మిర్చి లాంటి పంటల్ని 2 పంటలకు నీళ్లు ఇస్తున్నారు అన్న తర్వాత కాలువ నీళ్లు ఇక్కడి నుంచి పోతున్నాయని చెప్పి తెలిసిన తర్వాత రైతాంగం అచ్చగట్టుకొని గత 10 సంవత్సరాలుగా 2 పంటలు వరి పంటను పండిస్తున్న రైతాంగం అంతా ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో వారబందీ పేరు మీద మేము నీళ్లు ఇస్తాము అని చెప్పి చెప్తే స్పష్టమైన హామీని ఇస్తే నమ్మిన రైతాంగం పెట్టుబడి పెడితే ఇవాళ లక్షల రూపాయలు అప్పులు చేసి ఇవాళ ఆ ఉన్న ఎకరమో అరెకరమో అమ్ముకునే దుస్థితి, అప్పుల పాలై ఇబ్బంది పడే వీధిన పడే పరిస్థితి ఈ రైతాంగానికి వచ్చింది. ఇప్పటికీ కూడా కనీసం ఎండిపోయిన పొలాలే కాకుండా ఎండిపోబోతున్న పంటలకైనా ఆ పొలాలకైనా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిన్న మొన్న మా మంత్రి గారు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి చూస్తున్న రైతాంగం చెప్తున్న బాధల్ని వెళ్ళలేక కంటతడి పెట్టినా కానీ ఈ రోజు కనీసం కనికరించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. నిన్న చీఫ్ సెక్రటరీ గారు చెప్తున్నారు రిజర్వాయర్లలో నీళ్లున్నాయి, ఇబ్బంది లేదని. మరి నీళ్లు ఉన్నప్పుడు రైతాంగం ఒకవైపు ఎండిపోతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు నీళ్లు ఇవ్వట్లేదు అనేది ఆలోచించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి, అధికారులకి. ఆఖరికి తాగునీటి కూడా కటకట అవుతుంది. భూగర్భ జలాలు పడిపోయినాయి. ఇవాళ ఎక్కడ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. ఎండిపోతున్న పంటల గురించి పట్టించుకోవట్లే. తాగటానికి నీటి సమస్య ఏర్పడి గ్రామాలలో నీటి ఎద్దడి ఏర్పడితే పట్టించుకోవట్లే. రైతాంగాన్ని, అన్ని వర్గాల ప్రజల్ని గాలికి వదిలేసి ఆ రోజు అధికారంలోకి రావడం కోసం అనేక రకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిమయమైపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారులతోని, దొడ్డిదారుతోని డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, జేబులు ఎట్లా నింపుకోవాలి, వాళ్ళ ఇండ్లు ఎట్లా బాగు చేసుకోవాలి అనే ఆలోచన చేస్తున్నారు తప్ప ఓట్లేసి గెలిపించి అధికారం ఇచ్చిన ఈ ప్రజానికాన్ని, రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే గినక కొనసాగితే అంటే పొద్దున్న లేస్తే కోదాడు, హుజూర్నగర్ నియోజకవర్గాలు మాయే, మాకు పిల్లలు జల్లలు లేరు, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలే మా సంతానం అని చెప్పుకొని మేము దత్తత తీసుకున్నాం అని చెప్పేసి వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కనీసం ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టనీయం, దిగ్బంధం చేస్తాం. అవసరం అనుకుంటే
ఎక్కడికక్కడ అడుగడుగున అడ్డగిస్తాం. రేపటి నుంచి మామూలుగా రైతులకి నీళ్లు ఇవ్వకపోతే ఈ రైతాంగాన్ని తీసుకొని అవసరమైతే రహదారులను కూడా దిగ్బంధం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన తెలియజేస్తాం. మీరు ఎట్టనాలు చేసి నీళ్ళు వచ్చేట్టు చేయాలి. మీరు ఎవరికి పంపిస్తారో మరి ఏం చేస్తారో మరి మీ ఇష్టం. మీ ఛానల్ కనీసానికి మరి మీరు సాయం చేస్తున్నామని మాకు మొత్తం రైతులు చచ్చిపోతున్నారు. అందరూ ఇప్పటికే ఒక 5-6 ఊరు పెట్టుకొని చచ్చిర్రు ఈ ప్రభుత్వాన్ని నమ్మి. కనీసానికి తునుడు కూడా లేని, మందు కట్టలేంది, యూరియా కట్టలేంది. ఎకరానికి 10,000 ట్రాక్టర్ తోడు లెక్కే, 30,000 కాదు ఎకరానికి ఇప్పటికి. లెక్కే 2 అడుగు మంది కట్టాలంటే 2600 లెక్కే అయ్యి. ఒక 2 ఊరే కట్ట అంటే ఇప్పుడు ఊరే కట్ట ఒకటి వేసినాం. ఇక మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వేసేది కానీ ఎండిపోయింది కదా. తెచ్చిన మందు కట్ల రాయని లాస్ట్ అంత మందు కట్టలు కూడా ఆడనే ఉన్నాయి.